హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు కవిత కిచెన్. అటుకుల పోపు చేశానండి. నెల రోజుల వరకైనా క్రిస్పీగా బాగుంటాయండి. చాలా బాగుంటుంది. నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. నేను ఎలా చేశానో ఈ వీడియోలో చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా? ఇలా 1 కేజీ అటుకులు తీసుకున్నానండి. మనం డస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చెదర ఉంటుంది, అందుకని ఇలా జల్లించుకోవాలి. ఇలా ఒక పెద్ద బేషన్ తీసుకోవాలి. తర్వాత ఒక 100 గ్రాముల పల్లీలు, ఒక 3 గడ్డల వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. 100 గ్రాముల పుట్నాలు తీసుకున్నాను. ఒక 2 కట్టల కరివేపాకు తీసుకొని ఇలా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను కడుక్కొని. తర్వాత ఒక 10-15 ఎండుమిర్చి తీసుకున్నానండి. అతి సులభంగా అని చెప్తున్నాను కదా. ఎలా అంటే మనము కొద్దిగా చేసుకుంటూ, ఇప్పుడు 1 కేజీ చేసుకున్నాం అనుకోండి, 3-4 సార్లు ఫ్రై చేసుకోవాలి. అలా కాకుండా ఇలా ఆ బేసనే ఇలా చేసుకోండి, ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే 1 కేజీ తీసుకున్నాను. ఇలా మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. ఈజీ ప్రాసెస్లో అయిపోద్ది. మనకు అనుకుంటా కానీ చక్కగా వేగుతుంది. పేపర్ అటుకులు కదా, తొందరగా క్రిస్పీగా అయిపోతాయండి. మధ్యలో చెక్ చేసుకోవాలి. మనం 3-4 సార్లు ఫ్రై చేసేకంటే ఇలా డైరెక్ట్ చేసుకుంటే ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు, అంత శ్రమ ఉండదండి. ఇలా ఫ్రై అయిపోయినాక పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మనం అన్నీ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక ఇలా పుట్నాలను వేసుకోవాలండి. పుట్నాలు కొంచెం జాగ్రత్త దగ్గరుండే వేయించుకోవాలి. మనం అటు ఇటు అయినా కూడా మాడిపోతాయి తొందరగా పుట్నాలు. ఇలా కొంచెం మనకు వేడెక్కిందంటే ఆయిల్ చక్కగా కుక్ అయిపోద్దండి. ఇలా మధ్యలో మనం చెక్ చేసుకోవాలి. మనకు పుట్నాలు కుక్ అవుతుంటే పైన ఇలా నురుగులాగా వచ్చేస్తుందండి. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, అలా వస్తుంది. ఇలా సైడ్లకు అనుకుంటూ మనము మరొకసారి చెక్ చేసుకోవాలి. తొందర ఫ్రై అయిపోతాయండి పుట్నాలు, మాడిపోతే బాగుండదు. అందుకనే జాగ్రత్తగా చేసుకోవాలి. ఏ వంట అయినా దగ్గరగా శ్రద్ధ పెట్టి చేసుకుంటే మనకు మంచిగా ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఇలా కుక్ అయిపోయింది కదా, మనకు తెలిసిపోద్ది. ఇక్కడ చూడండి, ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అండి, పల్లీలను ఫ్రై చేసుకోవాలి. పల్లీలను కూడా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు అయినా కూడా మాడిపోద్ది. అందుకని మనం ఏ రెసిపీ చేసినా జాగ్రత్తతో చేసుకుంటే వంటలు అనేటివి పాడుగావు. చూడండి, ఇక్కడ కొంచెం టైం పడుతుంది. లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఒకరు కామెంట్ పెట్టారండి, నా వీడియో ఫాలో అవుతురంట, క్లియర్గా నేను చెప్తాను, ఇంకా మంచిగా వాళ్ళు చేసుకుంటురట, అటుకులది పోపు చేసి చూపించమని. అందుకని వాళ్ళ కోసమే ఇలా చేసుకోండి. నేను 1 కేజీ అటుకులకు చూపించాను కదా, ఈ కొలతలతో చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి, క్రిస్పీగా ఉంటుంది. ఇలా పల్లీలు కూడా వేగినాయి, ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిల్లలకు సమ్మర్ హాఫ్ డే స్కూల్స్ అయినాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్కి అయితే హాలిడేస్ ఇచ్చారు. పిల్లలు ఊరికే ఏదో ఒకటి కావాలంటారు. ఇలా చేసి పెట్టుకున్నా కూడా మనకు 10-15 రోజుల వరకైనా ఉంటాయండి. ఇక్కడ తర్వాత ఒక ఎండుమిర్చి తీసుకున్నానండి, ఒక 10-15 తీసుకున్నాను. ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి. ప్రతిదీ కూడా క్రిస్పీగా రావాలంటే ఇలా డీప్ ఫ్రై చేసుకుంటాను నేనైతే అటుకుల పోపుకు. మన ఛానల్లో కూడా ఇంతకుముందు పెట్టాను, ఇదొక డిఫరెంట్. ఇలా కుక్ చేసుకోవాలండి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఎండుమిర్చిని కూడా అంతే. చూడండి, ఇలా వేగినాయి, ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కరివేపాకును వేసుకోవాలండి. నేనైతే ముందే వాటర్లో కడుక్కొని ఎండబెట్టుకున్నానండి. డైరెక్టే వేస్తే ఇలా ఆయిల్లో చిల్లుద్ది ఫేస్ మీద. అందుకనే మనము కరివేపాకును ఎప్పుడైనా వేయించుకుంటప్పుడు శుభ్రం చేసుకొని ఆరబెట్టుకున్నాకనే ఇలా ఆయిల్లో వేసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలండి, లేకపోతే చిల్లిపోద్ది. తర్వాత ఇప్పుడు రోలు ఉంటే రోట్లో ఇలా వేయించుకొని, లేకపోతే మిక్సీలో కూడా వేయించుకోవచ్చు. హెల్త్కి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అండి. వెల్లుల్లి తింటే ఎంతో మంచిది. నేనైతే ఒక 3 తీసుకున్నానండి పెద్దవి. ఒక 25-30 అయినాయి వెల్లుల్లి రెబ్బలు. ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. చూడండి, ఈ విధంగా దంచుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఆయిల్ ఉంది కదా, ఆయిల్ కొద్దిగా మిగిలితే నేను తీసానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను.
జీలకర్ర ఆవాలు ఇలా వేగినాక మనం ముందుగా కచ్చాపచ్చాగా దంచుకున్న ఉంది కదా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేయగానే మంచి సువాసన వస్తుందండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, మాడిపోద్ది. తర్వాత ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా పొడుగ్గా చీల్చి వేసుకుంటే బాగుంటుంది ఈ అటుకుల పోపులోకి. ఇప్పుడు అటుకుల పోపులోకి మనము ఇలా చేసుకోవచ్చు, లేకపోతే మక్క అటుకులు కూడా వేసుకోవచ్చు. చుడువలా ఉండాలంటే మిక్చర్ కూడా తెచ్చుకొని కలుపుకోవచ్చు. సన్నది ఉంటుంది కదండి, అలా కలుపుకున్నా కూడా బాగుంటుంది. అలా వద్దనుకుంటే ఇలా న్యాచురల్గా ఇలా జస్ట్ అటుకుల పోపు అంటే ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఫ్రై అయిపోయిందండి. ఒక 1 టేబుల్ స్పూన్ నేను పసుపు తీసుకున్నాను. నేను 1 కేజీ పక్కా కొలతలతో చెప్తున్నాను. ఇలా చేసుకోండి, మంచిగా ఉంటుంది, బాగుంటుంది. మనం ఏదైనా బయట టూర్లోకి వెళ్ళినా కూడా, ఏమన్నా టెంపుల్స్కి వెళ్ళినా కూడా ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకొని, ప్రతిదీ కొనుక్కోలేము కదండి. ఇలా పక్కన 1 కేజీ చేసుకున్నామంటే మంచిగా చాలా రోజులు వస్తుంది. చూడండి, ఇక్కడ మనకు వేయించుకొని ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా, చూడండి ఎంత క్రిస్పీగా చక్కగా ఇక్కడ చూపిస్తున్నాను కదా, మంచిగా వేగిందండి. ఇప్పుడు అందులోకే ఆ బేసన్లోకే నేను ముందుగా వేయించుకున్న పుట్నాలను వేసుకున్నాను. తర్వాత పోపు చల్లారినాక పోపును వేసుకోవాలండి. కొంతమంది అటుకులను ఇప్పుడు ఎండకు కూడా పెట్టుకుంటారు. ఎండకు పెట్టుకోవద్దు, ఎందుకంటే స్మెల్ వస్తుందండి, ముక్క వాసన వస్తుంది. అలా కాకుండా ఇలా స్టవ్ మీదనే కుక్ చేసుకోండి. తర్వాత మనం పల్లీలు వేయించుకున్నాం కదా, పల్లీలను వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. ఇంకా కొద్దిగా వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు కరివేపాకు. తర్వాత ఎండుమిర్చిని వేసుకున్నాను. ఇలా మొత్తం వేసుకున్నాక ఒక్కసారి కలపాలండి. కలుపుడు కూడా ఇష్టం వచ్చినట్టు కలుపుకోవద్దు. ఇప్పుడు మనకు అటుక అనేది ఇరగకుండా ఉండాలంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా నేర్పుకోవాలండి. ఇలా నేర్పుకుంటే అంతటా కలుస్తుందండి. ఇలా చూడండి, ఇలా సైడ్లకి ఇలా వేళ్ళతో ఇలా అనుకుంటూ ఇలా నేర్పుకోవాలి. మనం ఏ కుకింగ్ చేసినా ఏది చేసినా పర్ఫెక్ట్గా చేయాలండి, అప్పుడే మనకు చక్కగా ఉంటుంది. ఇలా నేర్పుకుంటే మనకు అంతటా కలిసిపోద్ది ఈ పోపు అనేది. మనం ఇష్టం వచ్చినట్టు అనుకుంటే ఇరిగిపోతుంది, మొత్తం చూడువ లాగా అయిపోద్ది మొత్తం. అందుకని అలా కాకుండా ఏ అటుకు ఆ అటుకు ఉండాలంటే ఇలా చేసుకోండి. సైడ్లకి ఇలా అనుకుంటూ ఇలా అనుకోవాలి. ఇప్పుడు మనకు చక్కగా పోపు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను సాల్ట్ తీసుకోలేదండి, సాల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. తర్వాత కారం తీసుకున్నానండి. మనం ముందుగా పచ్చిమిర్చి తీసుకున్నాం, తర్వాత ఎండుమిరపకాయలు తీసుకున్నాం. నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. ఇలా కారము ఉప్పు మొత్తం వేసినాక సేమ్ ప్రాసెస్ ఇందని నేను చెప్పాను కదా, సైడ్లకి ఇట్లా అనుకొని ఇలా నేర్పినట్టుగా అనుకుంటే మనకు చక్కగా కలిసిపోతుంది ఉప్పు కారము అంతటా అండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు ఏది తిన్నా క్రిస్పీగానే ఉంటుంది. పల్లీలైనా పుట్నాలైనా ఎండుమిర్చి అయినా కరివేపాకు అయినా చాలా బాగుంటుందండి. కామెంట్ పెట్టారు, వాళ్ళ కోసమే ఇది. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. ఇంకా మంచి మంచి రెసిపీస్ చూపిస్తాను మన ఛానల్లో, చేస్తాను కూడా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.